నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ గారు. నమస్తే అండి. సార్, మీరు ఇంతసేపు అల్లు అర్జున్ గారు అరెస్టును ఖండించారు. సాధారణంగా రాజకీయాలలో ఎవరికైనా అగైనిస్ట్ ఉన్నారనుకోండి, ఇలా రాజకీయంగా కుట్రలో భాగంగా అరెస్టులు చేస్తున్నారు అంటున్నారు. బట్ అల్లు అర్జున్ గారు అంటే ఏమంత కక్ష ఉందనుకోవాలి రేవంత్ రెడ్డి గారికి? ఎందుకు పర్సనల్ గ్రడ్జ్గా ఇది తీసుకునేది అంత అరెస్టులు చేస్తున్నారంటారా మీరు? నేను ఆయన పర్సనల్గా అరెస్ట్ చేయించారు అని అనలేదు. నేనేమన్నానంటే ఆయనే ముఖ్యమంత్రి, ఆయనే హోమ్ మినిస్టర్, ఆయనే బాధ్యత వహించాలి. అల్లు అర్జున్ ఇంటెన్షనల్గా కానీ అన్ఇంటెన్షనల్గా కానీ ఎవరిని చంపలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్టంట్ చేశారు. 2019 పుష్కరాలు 23 చనిపోయారు. ఆయన అరెస్ట్ చేశారా? మరలా 2022లో ఆయన కందుకూరులో ర్యాలీ పెట్టారు, 8 మంది చనిపోయారు. ఆయన అరెస్ట్ చేశారా? మళ్ళీ 2023 వెంటనే పర్మిషన్ ఇచ్చి గుంటూరులో ఆయన ర్యాలీ పెట్టారు, జనవరిలో 3 చనిపోయారు. ఆయన అరెస్ట్ చేశారా? మరి ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడిని ఇప్పుడు వరకు అరెస్ట్ చేశారా? అడ్డగా దొరికిపోయారు. ఆయన మాట్లాడు రికార్డెడ్గా ఉందే. రేవంత్ రెడ్డి 50 లక్షలు ఇవ్వడం, చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి మాకు ఎమ్మెల్సీ ఇప్పించడం అన్నది రెడ్ హ్యాండెడ్గా దొరికిన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారా? అంటే చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ 3 టైమ్స్ అయితే 4 టైం ఒక రూలా? ఒక యాక్టర్కో సాధారణ వ్యక్తికి ఇంకొక రూలా? అది నా ప్రశ్న. అరెస్ట్ చేస్తే అందరినీ చేయండి. డైరెక్ట్గా ఆయన ర్యాలీల్లో చనిపోయినప్పుడు నేను 2200 ర్యాలీస్ చేశాను 155 దేశాల్లో. మా చిన్న ర్యాలీస్ గుంటూరు లాంటి 3 లక్షలు, చెన్నై బెంగళూరు లాంటి 20 లక్షలు, హైదరాబాద్లో 6 ర్యాలీస్ చేశాను, లక్షల మంది. నైజీరియాలో అయితే 70 లక్షలు, వాషింగ్టన్ డీసీలో 17 లక్షలు. ఎవరు చనిపోలేదే. మరి డిసిప్లిన్గా జరుగుతాయి. 155 దేశాల్లో 2200 ర్యాలీస్లో 40 కోట్ల మంది అటెండ్ అయ్యారు డైరెక్ట్గా. కానీ ఇక్కడ ఈయన వెళ్ళినందువల్ల ఈయన 30 సార్లు వెళ్ళాడే అదే థియేటర్కి 20 సంవత్సరాల నుంచి. ఎందుకు ఆపలేదు? పోనీ ఇప్పుడు ఎందుకు ఆపలేదు? వాళ్ళు పోలీస్ పర్మిషన్ అప్లై చేసినప్పుడు లేదు ఇక్కడ చనిపోతారు, బీడ్ ఎక్కువ వస్తారని పోలీసులు ప్రికాషన్ తీసుకోవాలి. 2022 అక్టోబర్ 2ని నేను ప్రపంచ శాంతి సభ పెడుతున్నాను అంటే అప్పుడు కేసీఆర్ పర్మిషన్ ఇవ్వలేదే. సివి ఆనందో ఎవరో మాకు పర్మిషన్ ఇవ్వలేదు. ఒక ప్రపంచ శాంతి సభకి కేసీఆర్ పర్మిషన్ ఇవ్వలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పర్మిషన్లు ఇవ్వట్లేదు. శాంతి సభకి 2200 మీటింగ్స్, 40 కోట్ల జనాభా ఫేస్ టు ఫేస్ అటెండ్ అయిన దానికి వీళ్ళు వచ్చేస్తాయనో ఇది అది దొంగ మాట్లాడుతూ శాంతి సభలకు పర్మిషన్ ఇవ్వట్లేదే. మరి అల్లు అర్జున్ని థియేటర్కి వెళ్తుంటే ఎందుకు ఆపలేదు ముందు? ఒక ముఖ్యమంత్రిగా, ఒక హోమ్ మినిస్టర్గా మీకు 72 గంటల ముందు పర్మిషన్ అడిగినప్పుడు ఆయన ఆపాలి కదా. యాక్చువల్గా ఎవరైతే సంధ్య థియేటర్ యాజమాన్యం ఉందో వాళ్ళు మేము లెటర్ ముందుగానే పోలీసులకి ఇచ్చాము అని చెబుతున్నారు. బట్ పోలీసులు మేము రావద్దని కూడా ముందే ఇన్ఫార్మ్ చేస్తామని చెబుతున్నారుగా. ఇప్పుడు రావద్దంటే హౌస్ అరెస్ట్ చేస్తారు. నేను సెక్రటరేట్లో హోమం జరిగిందని వెళ్తుంటే 20-30 మంది పోలీసులు వచ్చి నన్ను ఇంట్లో నుంచి కదలనివ్వలే. అలాగే 100 ఇన్సిడెంట్లు జరిగాయి. అల్లు అర్జున్ నువ్వు బయటకు వస్తే జనాలు చనిపోతారు అని ఆయన హౌస్ అరెస్ట్ ఎందుకు చేయలేదు? నన్ను చేసినట్టు, కేసీఆర్ 100 మందిని చేసినట్టు, ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేక మందిని చేసినట్టు. తప్పెవరిది? ముఖ్యమంత్రిది, హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డిది, పోలీసుల్లో కొంతమందిది. ఆయన హౌస్ అరెస్ట్ చేసి ఆపాలి కదా. పర్మిషన్ అడిగినప్పుడు మేము మీకు పర్మిషన్ ఇవ్వలేదని అక్కడ ఇప్పుడు కోర్టుకి వెళ్ళాను, నాంపల్లి కోర్టుకి. నన్ను తప్ప, అల్లు అరవింద్ను తప్ప 1000 మంది వచ్చిన వాళ్ళందరినీ ఆపారే రావద్దని. మరి అలాగ అల్లు అర్జున్ ఎందుకు ఆపలేదు? కమాన్, డోంట్ ప్లే దీస్ స్టూపిడ్ గేమ్స్. యాక్చువల్గా ఏదైనా సమస్య ఉందనుకోండి మీరు మాట్లాడుతూ ఉంటారు. బట్ మీరు ఏంటి నాంపల్లి కోర్టుకి డైరెక్ట్గా వెళ్ళారు? అక్కడ అసలు కోర్టు లోపల ఏం జరిగింది? అంత స్పెషల్ ఇంట్రెస్ట్ అల్లు అర్జున్ గారు అంటే? మీ ఫేవరెట్ హీరోనా? అల్లు అర్జున్ అంటే ఇంట్రెస్ట్ కాదు. ఆయన ఎవరో నాకు తెలీదు. లైఫ్లో ఆయన అల్లు అర్జున్ గారు తెలీదా మీకు? నేను ఎప్పుడు ఆయనతో మాట్లాడలేదు. ఆయన ఎవరో తెలీదు. ఫస్ట్ మంచి మూవీ తీశారని పుష్ప 2 మా అమెరికన్స్ వస్తే నేను ఎండోర్స్ చేశాను ఫ్రీగా. నేను ఏదైనా అలాంటి ఎండోర్స్ చేస్తే ఒక 10 మిలియన్ 80 crores ఇస్తారు. సూపర్ సక్సెస్ అయింది. ఈ రెండో మూవీ చాలా ఇంతకంటే ముందు సక్సెస్ అయిందని విన్నాను. కానీ ఆయన్ని అరెస్ట్ చేయడం, రిమాండ్కి తీసుకెళ్ళడం చట్ట విరుద్ధం. కామారెడ్డి రైతుల గురించి ఫైట్ చేశాను వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు. వెళ్ళారు అప్పుడు మీరు కోర్టుకి? కామారెడ్డి రైతులకి కొరకు 5 సార్లు కోర్టుకు వెళ్ళాను, 5 సార్లు ఫైట్ చేశాను.
వాళ్ళ భూములను కాపాడాను. మళ్ళీ వాళ్ళు వెళ్ళి కేసీఆర్ కోట్లేశారు. సార్ సాధారణంగా మీరు సినిమా హీరోలకు సంబంధించి హాలీవుడ్ రేంజ్లో నాకు అందరూ తెలుసు అంటారు కదా, సో చూసారా మీరు పుష్ప 2? ఎలా అనిపించింది మీకు సినిమా? పర్సనల్ కామెంట్స్ సినిమా గురించి కామెంట్ చేయడానికి ఇది టైం కాదు. ఇప్పుడు అల్లు అర్జున్కి అన్యాయం జరిగింది కనుక ఆయన కొరకు అన్యాయం జరిగింది. ఒక వరల్డ్ లీడర్గా, ఒక శాంతి దూతగా, ఒక పార్టీ ఇన్ పర్సన్ అడ్వకేట్గా 23 ఆర్డర్లు తీసుకొచ్చినగా నేను వెళ్ళాను. అన్యాయం జరిగింది, ఆయన రిలీజ్ చేయకపోతే నేను ఫైట్ చేస్తానని. అండ్ మోహన్ బాబు గారి ఇష్యూ కూడా మీరు ఎంతో వాయిస్ రేస్ చేస్తున్నారు కాబట్టి రైట్, మీరు ఎట్లా ఫైట్ చేద్దాం అనుకుంటున్నారు ఆ ఇష్యూలో? ఆల్రెడీ నేను ధర్నాకి వెళ్ళాను. జర్నలిస్టులను కొట్టడం తప్పని నేను మద్దతు తెలిపాను. 350 జర్నలిస్టులు వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.